ఇందాకో తమ్ముడు కార్తీక్ మాట్లాడిండు. 60 ఏండ్ల కింద కొనుక్కున్న ఇల్లు, 60 సంవత్సరాల నుంచి ఆ కాలనీలో ఆ ఇళ్లలో మేము నివసిస్తున్నాము. ఆ డిఫెన్స్ కాలనీలో ఈరోజు ఇల్లు అమ్ముకోవడానికి పోతే మీది నిషేధిత జాబితాలో పెట్టిండ్రు అంటే మేము ఎక్కడికి పోవాలి అంటున్నాడు కార్తీక్. ఇది ఒక కార్తీక్ సమస్య కాదు, హైదరాబాద్ లోని లక్షలాది కుటుంబాల సమస్య. రాత్రికి రాత్రి కాలనీలు సర్వే నంబర్లు మొత్తం లేఅవుట్లు, హెచ్ఎండిఏ అమ్మిన భూములు, హుడా అమ్మిన భూములు, యాక్షన్ లో ప్రభుత్వం అమ్మితే కొనుక్కున్న భూములన్నీ కూడా 22A కింద నిషేధిత జాబితాలో పెడితే ఆ ప్రజలు ఏం కావాలి? కార్తీక్ ఏమన్నాడు? సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి పోతే ఎంఆర్ఓ దగ్గరికి పోమంటుండు, ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఆర్డీఓ గారి దగ్గరికి పో అంటుండు, ఆర్డీఓ దగ్గరికి పోతే కలెక్టర్ గారి దగ్గరికి పో అంటుండు, కలెక్టర్ గారిని కలిస్తే ఇది యుఎల్సి సమస్య, యుఎల్సి ఆఫీస్ కు పో అంటున్నారు. అంటే ప్రజలు ఎందుకు తిరగాలి? మీరు చేసిన తప్పులకు శిక్ష ప్రజలకెందుకు అని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. తప్పు మీది, ప్రజలకెందుకు శిక్ష? ఎందుకు పెట్టినారు ఈ భూములు? ఎవరు పెట్టమన్నారు? 2008లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యుఎల్సి రద్దు చేసింది. యుఎల్సి రద్దయిన తర్వాత ఆ భూములన్నీ పట్టా భూములుగా మారినాయి, లేఅవుట్లు అయినాయి, ప్రజలు ఇల్లు కట్టుకున్నారు, అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు, ప్రజలు అక్కడ నివసిస్తున్నారు. 20 ఏండ్ల నుంచి లేని సమస్య రాత్రికి రాత్రే మీకు ఎందుకు ఆ బుద్ధి పుట్టింది? ఆ యుఎల్సిలో పరిష్కారమైన భూములన్నీ కూడా ఎందుకు నిషేధిత జాబితాలో పెట్టారు అని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం.